హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఛానల్ కనుక నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. అప్పుడు చాలామందికి రీచ్ అవుతుందన్నమాట మా వీడియో. మార్నింగ్ అయితే టీ పెట్టేసుకొని తాగేసాము. అలాగే కొంచెం పిల్లలకి దగ్గు జలుబులు ఉన్నాయన్నమాట. హాట్ వాటర్ కూడా ఇచ్చేసామన్నమాట. అండ్ మా వారు కూడా హాట్ వాటర్ అనేది తాగుతారు. అవి హాట్ వాటర్ పిల్లలకి ఇచ్చింటి. ఇవి టీ అయితే పెట్టేసుకొని తాగేసాము. కొంచెం సేపు పిల్లలకి స్టడీ ఉంటుంది, మేము ఇంట్లోనే చదివిస్తున్నాం అనమాట. అలా కొంచెం సేపటి తర్వాత ఇంకా వన్ రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇంకా హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గా టిఫిన్ పెట్టడం అలా చేస్తున్నాను అనమాట. మార్నింగే కాకుండా కొంచెం లేట్గా పెడుతున్నాను టిఫిన్. ఇంకా మా అమ్మాయి నేను ఆడుకోవడానికి వెళ్తాను, కొంచెం జడవేయమని వచ్చింది. సరే దువ్వాన్ని తెచ్చుకోప అంటే లేదు చేత్తోనే వేయాలంట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అట్లా చిన్నగా చేత్తో వేసేసాను. ఈ టీషర్ట్ మా అమ్మాయి డీమార్ట్లో చూసి చాలా ఇష్టపడింది అనమాట. డైరెక్ట్గా అడగలేక హనీకి తీపిద్దాం మమ్మీ అని అడిగింది. ఇంకా నీకు నచ్చిందా తీసుకోమంటే అని తీసేసుకుంది అనమాట. ఇంకా మా అమ్మాయి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ కోసం దోసపిండి కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా పల్లీలు వేపుతున్నాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్ అట్లా ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి కొంచెం ఎక్కువ పల్లీలు వేపుతున్నాను. మా అమ్మాయి ఆడుకోవడానికి ఇంకెవ్వరు లేరండి, అందరూ దసరా హాలిడేస్కి వెళ్ళిపోయారనమాట. చెప్తే వినలేదు. ఇంక అందుకని చూసేసి రాపో నువ్వే అని చెప్పేసి పంపించేశాను. అమ్మాయి తొందరగా రిటర్న్ వచ్చింది. అయితే ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానంటే నాకు మొబైల్ కాల్ చేశారు, మొబైల్ తీసుకొని వస్తున్నాను మేడం ఎక్కడ మీ ఇల్లు అని చెప్పేసి. ఇంకా అడ్రస్ చెప్తే నేను ఎదురు చూస్తూ ఉన్నానమాట. చెప్పాను మీకు స్టార్ట్ చేసి నా మొబైల్ కొంచెం హ్యాంగ్ అవుతుంది, అందుకే ఈ మొబైల్ తీసుకున్నాను. త్రో అండ్ యూజ్కు నేను సెకండ్ హ్యాండ్ అడిగితే చాలా కాస్ట్ చెప్పారనమాట. ఇంకా ఒరిజినల్ ఫోన్ అంటే న్యూ మొబైలే మనకి 7,000లో వస్తున్నప్పుడు ఇంకా సెకండ్ హ్యాండ్ ఎందుకులే అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. అయితే నాకు మెసేజ్ వచ్చిందనమాట, ఓపెన్ బాక్స్ ఓటీపీ అని ఒకటి వచ్చింది. నేను అన్న అడిగాడు ఆన్లైనా క్యాషా అంటే ఆన్లైన్ చేస్తానంటే ఓపెన్ చేయడానికి ఉండదు మేడం బాక్స్, ఆన్లైన్ అయితే అని చెప్పాడనమాట. లేదండి నేను ఓపెన్ చేసేస్తాను అయితే అంటే సరే మేడం అయితే క్యాష్ ఆన్ డెలివరీ అంటే క్యాష్ ఇవ్వాలి మనం ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ అన్నాడు. ఎందుకన్నా అంటే ఇట్లా ఓపెన్ బాక్స్ ఎందుకంటే మనకి ఏమైనా డూప్లికేట్ అట్లా వస్తుంటాయి కదా, అందుకని చెప్పేసి అలా ఓపెన్ బాక్స్ మెసేజ్ అని పెడతారనమాట. మనకి ఆ ఓటీపీ కనుక మనం షేర్ చేసామంటే మనకు ఓపెన్ బాక్స్ మెసేజ్ వస్తుంది కదా ఓటీపీ, అది కనుక మనకు వాళ్ళ ముందే షేర్ చేసామంటే మనకైతే న్యూ ఫోన్ వచ్చినట్టు మనం యాక్సెప్ట్ చేసినట్టు అందులో అని అర్థం అనమాట. అందుకని చెప్పేసి అన్న అక్కడే వీడియో ఓపెన్ చేస్తానని అన్నే ఓపెన్ చేసేసాడనమాట. ఇంకా క్యాష్ అయితే ఇచ్చేసాను. ఇంకా మొబైల్ తీసుకొని ఇంట్లోకి రాగానే నీకు మొబైల్ ఉంది కదా మమ్మీ, నాకు పాత మొబైల్ ఇచ్చేసాయి అని మా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీకు కాదు ఇది నాకు కొంచెం కాల్స్ పర్పస్ మీద తీసుకున్నానని చెప్తే, కాదు మమ్మీ నీకు 2 మొబైల్స్ ఎందుకు నాకు ఇచ్చేసాయి అని అయితే పిల్లలు చెప్తున్నారనమాట. ఇంకా అక్కడే ఓపెన్ చేసేసాను కాబట్టి ఇంకా సెట్టింగ్స్ అవి ఆన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవన్నీ ఏం చూపిస్తానులే అని చెప్పేసి మొబైల్ అయితే ఈ విధంగా సెట్టింగ్స్ అన్నీ చేసేస్తున్నాను. నేనైతే ఇది గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, కొంచెం ఈ కలర్ ఉందనమాట. నేనైతే గ్రీన్ అంత నచ్చలేదు నాకు, ఇంకా బ్లూ తీసేసుకున్నాను అనమాట. ఇంకా క్లారిటీ అయితే నా రెడ్మీ ఫోను ఇవి 2 ఒకటే ఉన్నాయి, 50 MP. కానీ ఇందులో కొంచెం బాగా వస్తున్నాయి అనమాట, క్లారిటీగా వస్తున్నాయి వీడియోస్. ఇంకా అవి మొబైల్ అయిపోతానే ఇంకా మొబైల్ పక్కన పెట్టేసి ఇంకా పిల్లలకైతే ఇలా పాలకూరతో కర్రీ అయితే వండుతున్నాను అనమాట. పప్పు కాదు, పప్పు తినట్లేదు ఈ మధ్య ఎవరు, అందుకని కర్రీ చేస్తున్నా. అండ్ టమాటాస్ కూడా లేవు ఇంట్లో, అందుకని చెప్పేసి ఇలా పాలకూర కర్రీకి అయితే టమాటాలు అవసరం లేదు అనమాట నేను చేసేది. అండ్ మనం చేసే వెరైటీని బట్టి టమాటాలు యాడ్ చేసుకునేది లేదైతే మనకు అంటే ఆ వెరైటీని బట్టి టమాటాస్ వేయాలో వద్దా అని చూస్తాము. అండ్ నేను చేసేదానికైతే టమాటాలు అవసరం లేదు, అందుకని చెప్పేసి ఇంకా నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట. టమాటాలు లేకుండా చింతపండు అలాగే ఆనియన్స్ ఇవన్నీ బాగా వేపుకొని ధనియాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ బాగా వేపేసుకొని మనం కర్రీ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే హైదరాబాద్ అనే కాదు ఎక్కడైనా సరే ఆకునైతే మాత్రం చాలా నీట్గా కడుక్కోవాలి. ఇక్కడైతే మాత్రం ఎక్కువ ఇసుక ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఏ ఆకునైనా సరే ఒక 4 టైమ్స్ అయితే కడుగుతానమాట. క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను బాగా. అసలు ఎంత కడిగినా కూడా అరకొర ఉండిపోతుంది. అందుకని చెప్పేసి బాగా క్లీన్ చేసేసుకొని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అంతా పోయిందా లేదా అని చెప్పేసి చూసేసుకున్న తర్వాత వంట అయితే చేసేసుకుంటానమాట.
ఇంకా వాటి కోసం నేను మసాలాలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగ మసాలాలన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే నేను ఇంకా ఆనియన్స్ అలాగే చింతపండు వేసేస్తాను. చింతపండు అండ్ చూసి వేసుకోవాలన్నమాట. మళ్ళీ పులుపు అనేది వస్తుంది. ఇక్కడ టమాటాలు యాడ్ చేయట్లేదు కాబట్టి చింతపండు ఒక్క రవ్వ ఎక్కువ పడితే బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా కొంచెం వేపేస్తున్నాను. కొంచెం చింతపండు ఎక్కువగానే తీసుకొని వేపేస్తున్నాను. అండ్ ఈ మసాలా కూడా మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లేదు కొంచెం సరిపోతుంది, పాలకూర ఎక్కువగా కనిపించాలి కర్రీలో అనుకుంటే ఈ గ్రేవీ అనేది చూసి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులోకి అయితే ఇలాగ కరివేపాకు, ఆనియన్స్, ఈ పేస్ట్ అయితే 3 రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఆ బాండిల్లో ఆయిల్ వేసేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. కొంచెం పోపు దినుసులు వేసేసి, పోపు దినుసులు వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసేసి ఇంకా సిమ్లో పెట్టేసి కలబెడుతూ ఉన్నాను అనమాట. మీడియం పెట్టేస్తానులేండి, మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత. అంటే ఏమన్నా పనులు ఉంటే మధ్యలో అలా సిమ్లో పెట్టేస్తాను, లేదంటే హైలో పెట్టే వేపేసుకుంటాను అనమాట. ఇంకా కరివేపాకు వేసేసి ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకుంటాను. ఇంకా ఇలా వేపుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి అన్నం కూడా పెట్టేశాను. కొంచెం వేడి రైస్లోకి అయితే బాగుంటుందని చెప్పేసి కర్రీ అన్నం కూడా అప్పుడే పెట్టేశాను అనమాట. చపాతీలోకి నాకైతే అంత నచ్చలేదు ఈ కర్రీ. అన్నంలోకి అయితే మాత్రం వేడి అన్నంలోకి అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందనమాట ఈ కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. కర్రీలోకి అయితే చెప్తున్నాను కదండి, చాలా టేస్టీగా ఉంది. చపాతీలోకి నాకు అంత నచ్చలేదు, నేను తిన్నాను చపాతీలోకి కూడా, బట్ నాకైతే అంత నచ్చలేదన్నమాట. ఇంకా వన్స్ ఇలాగా ఆకు మెత్తబడతానే, అంటే వాటర్ అనేది యాడ్ చేయకూడదు, మనం అందులోనే వాటర్తోనే ఉడికేస్తాయన్నమాట. మనం మూత పెట్టంగానే ఆ పాలకూరలోని వాటర్తోనే అదంతా ఉడికిపోతుంది. ఇంకా కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి మనం ముందుగా గ్రేవీ చేసుకున్నాం కదండి, ఆ గ్రేవీ వేయాలి. మీకు ఇక్కడ పాలకూర ఎక్కువగా కనిపించాలంటే గ్రేవీ తగ్గించేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, పిల్లలు ఇంట్లో ఉన్నారు అండ్ నైట్ కూడా ఇంకా కర్రీ ఇదే అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం ఎక్కువ గ్రేవీ ఉండాలని చెప్పేసి తీసేసుకున్నాను. ఇంకా నాకైతే ఇక్కడితో వంటలు అయితే అయిపోయాయి. ఇంకా చాలా డేస్ అయిందన్నమాట శనగలు పిల్లలకి స్నాక్స్గా పెట్టేసి, ఇంకా అందుకని చెప్పేసి స్నాక్స్ కోసం నానేసాను అనమాట ఈ శనగలు. కొద్దిగానే, మేము ఉండేది 4 కాబట్టి అందులో 4 తింటారని గ్యారంటీ అయితే లేదనమాట. అందుకని చెప్పేసి కొంచెంగా నానేసి ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసేసి సింక్లో ఉన్న అంట్లు లేదా ఇక్కడున్న అంట్లన్నీ తీసి సింక్లో వేసేసామంటే మనకైతే మధ్యాహ్నంతో సగం పని అయితే అయిపోతుందనమాట. నైట్ ఎక్కువ పని ఉండదు. ఇంకా అంట్లు కూడా తోమేసేసుకున్నామంటే నైట్ ఎక్కువ, అంటే ఫుడ్ వరకు చేసేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అయితే అవసరం లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అన్నీ ఇదంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఈ అన్నము అవన్నీ వచ్చేసి టేబుల్ మీద కానీ లేదా అక్కడే బండ మీద పెట్టేస్తే పిల్లలు ఆకలేసినప్పుడు వాళ్ళే పెట్టుకొని తింటారు, లేదా నన్ను అడిగితేనే నేనైనా పెట్టేస్తాను అనమాట. ఇంకా అందరు పెట్టేసి తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా అమ్మాయి ట్యూషన్కి ఉందండి, ట్యూషన్కి వెళ్తుందనమాట. ఇంకా ట్యూషన్కి వెళ్తానని చెప్పేసి ఇంకా తొందర పెడతా ఉంది. ఎప్పుడు పెడుతా నేను, నాకు స్నాక్స్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉందనమాట. ఇంకా పెట్టేశాను పొయ్యి మీద, ఒక 5 minutes ఆగు, 2 విజిల్స్ వస్తానే అయిపోతాయి అని చెప్తే ఇంకా తొందర పెడుతూనే ఉంది. ఇంకా నేను ఆ పక్క టీ పెట్టేసి ఈ పక్క అయితే నేను ఇలాగా గుగ్గులు పెట్టేశాను. ఇంకా మా వారు వస్తూ చికెన్ అయితే తీసుకొని వచ్చేసారనమాట. చికెన్ కొంచెం ఉండింది హోటల్లో అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా వచ్చేసిన తర్వాత మళ్ళీ రెడీగా బయటకు వెళ్ళాలి అని చెప్పారు. అంటే మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా, షర్ట్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. షర్ట్స్ వచ్చేసి సైజు బాగా ఎక్కువ అయిపోయాయి అనమాట. ఇంకా అందుకని అవి ఎక్స్చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే నేను మా వారు చికెన్ తెచ్చారు కాబట్టి ఇంకా నైట్ కర్రీ అవసరం లేదు, అండ్ మా దగ్గర పాలకూర ఉంది కాబట్టి ఇంకా నైట్ కర్రీ అవసరం లేదు. ఇంకా రైస్ పెడతాను, లేకపోతే బయట నుంచి 2 చపాతీలు తెచ్చేసుకుంటాం అనమాట. బేస్డ్ ఆన్ రైస్ని బట్టి ఒక మనిషికి అయితే చపాతీస్ తెచ్చుకుంటాము, లేదా 2-3 అయితే కనుక మేము ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇంకా మా అమ్మాయిని కూడా ట్యూషన్కి అయితే పంపించాలి. ఇంకా ఈ అమ్మాయికి గుగ్గులు పెట్టేసి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయింది. నాకు కూడా పెట్టి మమ్మీ అని అడిగింది చిన్నమ్మాయి. ఇంకా అమ్మాయికి జడ వేసేసి ఇలా గుగ్గులు పెట్టించేసేచ్చా అనమాట. ఇంకా పెద్దమ్మాయికి కూడా ఇలా స్నాక్స్ అండ్ అలాగే తినడానికి కూడా కొన్ని పెట్టించేసి ఇంకా మూత పెట్టేసేసాను. నీళ్ళు అయితే అన్నీ వంపలేదు, వంపితే మనకు ఎండిపోయినట్టు అవుతాయి అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని ట్యూషన్, అంటే చిన్నమ్మాయి ఇంట్లోనే అండి, పెద్దమ్మాయిని ట్యూషన్కి పంపించేసాము. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి
ఫస్ట్ వెళ్తూ ఇంకా స్క్రీన్ గార్డ్ వేయించుకొని డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఈసారి డీమార్ట్కి 3 times or 4 times వెళ్ళామన్నమాట. ఇంకా వన్స్ వెళ్ళేసి వచ్చేసిన తర్వాత షర్ట్స్ అయితే ఇచ్చేసి మళ్ళీ షర్ట్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా వెళ్తూ వచ్చాక ఇంకా మళ్ళీ ఇక్కడ షాపూర్కి వెళ్ళేసి ఇవైతే తెచ్చేసుకున్నాం అనమాట. కొంచెం ఇంట్లో ఉంటున్నారు కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళకుండా, ఇంకా మాటికి బయటకు వెళ్ళకుండా ఇంకా ఇవి కూడా కొన్ని తెచ్చుకున్నాము. అంటే నేను కారాస్ తెచ్చాను. ఇంకా అలాగే పోలో అనేది నాకు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. మళ్ళీ అవి చూసి నాకు గుర్తొచ్చి ఇంకా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా పీచు మిఠాయి మా వారు తెచ్చుకున్నారు. ఇంకా నైట్కి అయితే అందరికీ ఫుడ్ ఉంది. ఇంకా మా వారికి మాత్రం ఫుడ్ తినట్లేదు. అందుకని చెప్పేసి రాగి సంగటి చేస్తున్నా. చాలా డేస్ అయిందనమాట రాగి సంగటి చేసి. ఎలా వస్తుందో ఏమో చూడాలి. అంటే ఒట్టి రాగి పిండితో రాగి సంగటి చేయడం వేరు, మేము అన్నం వేసి రాగి సంగటి చేస్తాం కదా అది వేరనమాట. ఇవి ఇలా ఒట్టి రాగి సంగటి ఏమవుతుందంటే కొంచెం మనం కల్లిప్పడం లేదా సిమ్లో పెట్టి అలా ఇలా తిరిగేలోపు గడ్డలు కట్టేస్తుంది. సో దట్ చాలా కష్టం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను చాలా కేర్ఫుల్గా అంటే చేస్తున్నాను. చాలా డేస్ అయింది, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. మంచిగానే వచ్చింది అనమాట. కాకపోతే నేను రెడీమేడ్ పొడి అంటే డీమార్ట్లో తెచ్చుకున్న రాగి సంగటిని వాడతాను. సో కాబట్టి నాకు కొంచెం కలర్ అనేది ఏదో కొంచెం తక్కువగా అనిపించింది అంతే. ఇంకా ఫస్ట్ అయితే దేనిలో అయితే నేను రాగి సంగటి చేయాలనుకున్నాను అందులో కొంచెం వాటర్ అనేది వేస్తాను. నాకు ఎంత పిండి కావాలో అంత పిండి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకొని వన్స్ అవి తెల్లిన తర్వాత నేను ఇంక రాగి పిండిని అందులో వేసి కలబెడుతూనే ఉండాలండి. లేకపోతే మనకి ఉండలుగా ఒట్టి పిండిగా ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికైతే ఇక్కడ రాగి పిండి సంగటి అయితే అయిపోయింది. ఇంకా అది కూడా పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా ఇంతేనండి ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ అండి, చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి. బాయ్.